విల్లా కొని మోసపోయిన మనోజ్, బ్రోకర్ని కొట్టి మనోజ్ డబ్బులు మనోజ్కి ఇప్పించేలా చేసిన బాలు. ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని షేర్ చేయండి. మా వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మా కథ మీకు అర్థమవుతుంది. ఇక విల్ల నచ్చడంతో మనోజ్ మరియు రోహిణి అయితే ఆ బ్రోకర్కి డబ్బులు ఇచ్చేస్తారు. ఇక ఆ బ్రోకర్ అయితే డబ్బులు తీసుకుని హ్యాపీగా పారిపోతాడు. ఇక మనోజ్ వాళ్ళు ఇంటికెళ్ళి, అమ్మా నాన్న పదండి మనం కొత్త విల్లాలో ఉందాము, ఈ ఇల్లు ఇరుకైపోయింది కదా, మనం ఆ ఇంట్లో ఉంటే లగ్జరీగా ఉంటుంది, నేను కూడా బిజినెస్ మ్యాన్ అని చెప్పుకోవడానికి, నాకు విల్లా ఉందని చెప్పుకోవడానికి బాగుంటుంది కదా అని ఇక మనోజ్ అంటుంటే, ఏంట్రా ఇప్పుడు అంత పెద్ద విలా తీసుకున్నావు, దానికి ఇప్పుడు నువ్వు ఉన్నవాడని చెప్పుకోవడానికి తీసుకున్నావు అని బాలు అంటుంటే, లేదురా అంత పెద్ద విల్లాలో నేను రోహిణి మాత్రమే ఏం చేస్తాము, మన కుటుంబం మొత్తం అక్కడ ఉంటే చాలా బాగుంటుంది, అయినా చాలా పెద్ద విల్లారా, స్విమ్మింగ్ పూల్ ఉంది, గార్డెన్ ఉంది, అమ్మ నాన్న మార్నింగ్ లేచిన వెంటనే వాకింగ్ చేయడానికి చాలా పెద్ద ప్లేస్ ఉంది అక్కడ అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, ఏమోరా నిన్ను వదిలి రాలేని ఇల్లు వదిలి రాలేనని చెప్పేసి ఇక సత్యం బాలు అంటుంటే, లేదు నాన్న అలా ఎలా అంటారు, మీకు చెప్పే కదా నేను విల్లా కొన్నాను, మీకు చెప్పకుండా కొన్నానంటే పోనీ మీరు రానంటే అనుకోవచ్చు, మీ అందరూ ఉంటారని కొన్నాను, బాలు మీనాకి కూడా రూమ్ లేదు కదా, అక్కడికి వస్తే ఎవరి రూమ్ వాళ్ళు కొంటుంది, హ్యాపీగా ఎవరి రూమ్లో వాళ్ళు పడుకోవచ్చు అనిక మనో చెప్పడంతో, నాన్న నాకు ఇల్లు వదిలి రావాలని లేదు నాన్న అని బాలు సత్యమైతే ఇద్దరు మాట్లాడుకుంటుంటే, సరే ఒక 2-3 రోజులు ఉందాము, ఆ తర్వాత మీకు ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ మళ్ళీ ఇక్కడికే వచ్చేద్దాము సరేనా అనిక మనోజ్ అంటాడు. సరే ఏమంటావు నాన్న అనిక బాలు సత్యాన్ని అడిగేసరికి, సరే వెళ్దాం పదండి అని సత్యం అనేసరికి ఇంక అందరూ అయితే కొత్త విల్లాకైతే వెళ్తారు. ఆ కొత్త విల్లా చూసి ప్రభావతి అయితే చాలా మురిసిపోయి, అమ్మో ఎంత పెద్ద విల్లా కొన్నాడు నా కొడుకు, ప్రయోజకుడైపోయాడు, 3 కోట్లు విలువ చేసే విల్లాని కొనేశాడు అమ్మో అని చెప్పేసి ఆనందపడిపోతుంటే ప్రభావతి, అమ్మ లక్షవతి వాడిచ్చింది అడ్వాన్స్గా 10 లక్షలే, 3 కోట్లు పెట్టి ఏమి ఇంకా కొనేలేదు, ఇంకా వాడు సంపాదించాలి కొనాలి, ఏంటో నీ ఆతృత నీ ఆనందం అని బాలు అంటుంటే, రే అక్కుపక్షి కాసేపైనా నన్ను ఆనందంగా ఉండనివ్వవా నా పెద్ద కొడుకు విషయంలో, ఇప్పుడు చూసిన వాడు తప్పులనే చూస్తావేంట్రా నువ్వు అని ప్రభావతి అంటుంది. సర్లే సర్లే నీ పెద్ద కొడుకు గురించి పొగుడుకుందు గానిలే, కానీ ముందు లోపలికి పద, విల్లా మొత్తం చూద్దాము, ఇందులో ఉండాలి కదా ఈసారి నుంచి ఎవరు ఏ రూమ్ ఇస్తాడో వాడిని అడిగి ఆ రూమ్లో ఉంటాము అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో, అవునవును సరే పదండి అని ఇక ప్రభావతి అంటుంది. అందరూ కలిసి ఇక లోపలికి వెళ్ళి విల్లా మొత్తం చూసి, చాలా బాగుంది, అసలు ఎంత బాగుందో, ఇంత పెద్ద విల్లా నేను ఎప్పుడు చూడలేదంటే చాలా పెద్ద ఇల్లు కదా అని ఇక మీనా బాలు మాట్లాడుకుంటుంటే, రవి సూపర్ ఉంది కదా విల్లా, ఫ్యూచర్లో మనం కూడా ఇలాంటి రెస్టారెంట్ బాగా ఒకటి కట్టుకుని ఇలాంటి విల్లా ఒకటి కొనుక్కోవాలి అని ఇక శృతి అంటుంటే, ఏంటి ఇప్పుడు మళ్ళీ కొత్త ఆశలు పుడుతున్నాయా నీకు అని రవి అడుగుతుంటే, అలా కాదు రవి, ఏదో కొంచెం ఆశ ఉంటుంది కదా, ప్రతిదీ నెరవేరాలని ఏమని అనుకుంటామా, అలా కోరుకోవడమే తప్ప అని శృతి అంటుంటే, సర్లే మనం కూడా పెద్ద రెస్టారెంట్ పెట్టి బాగా సంపాదించాక అప్పుడు ఇలాంటి పెద్ద విల్లా కొనుక్కుందాంలే, ప్రస్తుతానికి అన్నయ్య కొన్నాడు కాబట్టి అన్నయ్య కొన్న దాంట్లో మనం ఉందాము, నెక్స్ట్ ఇలాంటి విల్లా ఇంకోటి కొందాము సరేనా అనిక రవి అంటాడు. సరే మరి ఇంకో విల్లా కొంటే అందరూ మన దగ్గరికి రారు కదా, చూద్దాం విల్లా కొంటే కొందాం, మనం కారు అవన్నీ కొనుక్కుందాం సరేనా అని శృతి అంటుంది. నీకు మా ఫ్యామిలీ బాగా నచ్చేసినట్టుంది, మా ఫ్యామిలీతో ఉండాలని బాగా కోరుకుంటున్నట్టున్నావు అని రవి అంటుంటే, లేకపోతే ఉండకుండా ఎలా ఉంటాను రవి, నాకు అందరికన్నా మీనా అంటే చాలా ఇష్టం, మీనా నాకు ఒక సొంత సిస్టర్లా ఉంటుంది, చాలా ఇష్టం నాకు మీనా అంటే అనిక శృతి అయితే రవితో మాట్లాడుతూ ఉంటారు. ఇంకో పక్క ప్రభావతి అయితే మనోజ్ దగ్గరికి వెళ్ళి, రే మనోజు చాలా బాగుందిరా, ఇంత బాగా మంచిగా సెలెక్ట్ చేసుకుంటావని కళ్ళ కూడా అనుకోలేదురా, నువ్వు ఇంత పెద్దది విల్లా కొంటావని, చాలా బాగుంది అని ఇక ప్రభావతి వాళ్ళందరూ మురిసిపోతుంటే, ఇక నైట్ అయిపోతుంది. ఇక అందరూ పడుకుని మార్నింగ్ లేచి ఇక ఎవరు టిఫిన్ వాళ్ళు తినేసి కాఫీ తాగేసి ఇక హ్యాపీగా విల్లాలా తిరుగుతూ ఉంటారు అటు ఇటు. అప్పుడే ఇక షాప్ అసలు ఓనర్ అయితే వస్తాడు. ఏంటి హలో మీరెవరండి అని చెప్పేసి ఇక మనోజ్ అడిగేసరికి, అసలు మీరెవరు, ఈ విల్లాలో మీరెందుకున్నారు అని ఆ ఇంటి ఓనర్ అడిగేసరికి, ఇది మేము కొనుక్కున్నామండి, ఇందులో మేమే ఉంటున్నాం, విల్లా కొనడానికి మేము 10 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాము, మీరెవరండి అని మనోజ్ అడిగేసరికి, ఎవరో తెలియకుండానే మీకు విల్లా ఎవరమ్మారు, అసలు ఈ విల్లా నాది, కావాలంటే ఈ డాక్యుమెంట్స్ చూడండి అని డాక్యుమెంట్స్ చూపిస్తాడు ఆ విల్లా ఓనర్ అయితే. అవి చూసి మనోజ్ ఒకసారిగా షాక్ అయిపోయి, రోహిణి రోహిణి అని గట్టి గట్టికి పిలవడంతో ఇక రోహిణి లోపలికి వెళ్ళి ఆ ఫైల్స్ అయితే తీసుకొచ్చి ఇగో ఇది ఇక మనోజ్కి ఇస్తుంది. ఆ మనోజ్ ఆ ఫైల్స్ చూసి, సార్ చూడండి సార్, ఇది కూడా మీ సంతకం లాగే ఉంది కదా, అసలు ఎలా చేశారు సార్, ఇదంతా ఫోర్జరీ చేశారు, మొత్తం డాక్యుమెంట్స్ అంతా ఫేకే, కావాలంటే వెళ్ళి కోర్టు కేసు వేసుకోండి, మీ కేసు నిలబడదు, నా కేసు నిలబడుతుంది, ఎందుకంటే వాడు ఒక పెద్ద ఫ్రాడ్ అని చెప్పేసి ఇక
వీళ్ళ ఓనర్ చెప్పడంతో, సార్ సార్ మీరు అలా అంటే ఎలా సార్, నేను 10 లక్షలు ఇచ్చాను వాడికి, అంటే నా 10 లక్షలు పోయినట్టేనా, ప్లీజ్ సార్ నన్ను ఉండనివ్వండి సార్, 2 రోజులుగా ఈ ఇంట్లోనే ఉంటున్నాము, ఇప్పుడు సడన్గా వెళ్ళిపోమంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి సార్ అని మనోజ్ అంటే, ఏ ఈ ఇల్లు కొనకముందు ఆలోచించలేదా, ఇంతకుముందు ఎక్కడున్నావో అక్కడికి వెళ్ళు అని ఇక ఆ ఇంట్లోనే చెప్పడంతో మనోజ్ వాళ్ళైతే చాలా బాధగా ఇంటికి వచ్చేస్తారు. ఏరా ఎందుకు ఇలా డబ్బులు ఇచ్చేసావు, అయినా వాడు బ్రోకర్ మంచివాడో తెలుసుకోకుండా ఎలా ఇచ్చేసావురా అని చెప్పేసి ఇక బాలు అయితే మనోజ్ని తిడుతుంటే, నేనేం చేయనురా, వాడు మంచోళ్ళలాగే కనిపించాడు, అందుకే ఇచ్చాను, ఆఖరికి ఇలా హ్యాండ్ ఇచ్చి డబ్బులు దొంగతనం చేస్తారని కళ్ళకు కూడా అనుకోలేదు అని ఇక మనోజ్ అంటుంటే, సరే ఎలాగైనా వాడిని కనిపెట్టాలి అని చెప్పేసి ఇక మనోజ్ గురించి ఆలోచించి ఇక బాలు మరియు మణికంఠ ఇద్దరు అయితే మణికంఠని తీసుకుని అతను ఎలా ఉంటాడో ఏంటి అని చెప్పేసి ఇక మణికంఠని తీసుకుని ఫుల్గా వెతుకుతూ ఉంటారు. ఇక వెతకగానే బ్రోకర్ కనబడడంతో ఆ బ్రోకర్ని చూసి, ఇదిగో బాలు ఇక్కడే ఉన్నాడు, వీడే బ్రోకర్ అని ఇక మణికంఠ చెప్పడంతో ఇక బ్రోకర్ని తీసుకుని బ్రోకర్ని చితక్కొట్టి మనోజ్ దగ్గరికి తీసుకెళ్తాడు. రే వీడేనా బ్రోకర్ అని బాలు అడిగేసరికి, అవునరా వీడే, రే చెప్పు ఏవి నా డబ్బులేవి, నా 10 లక్షలు ఎక్కడ పెట్టేశావు అని చెప్పేసి ఇక మనోజ్ అడిగేసరికి, సార్ ఇస్తాను సార్, ఇదిగోండి సార్ తీసుకోండి సార్ అని చెప్పేసి ఇక బ్రోకర్ మొత్తం డబ్బులన్నీ మనోజ్కి ఇచ్చేస్తాడు. రే తమ్ముడు అంటే నువ్వేరా, నిజంగానే చాలా పెద్ద సాయమే చేసావు నాకు, ఆ 10 లక్షలు పోయాయని గుండెలో రాయపడ్డంత గాయం అయింది, చాలా బాధగా అనిపించింది, నీ వల్లేరా, థ్యాంక్స్ రా అని చెప్పేసి ఇక మనోజ్ అయితే బాలుకి థ్యాంక్స్ చెప్తారు. ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.